హలో ఎవ్రీవన్. ఈరోజు మనం స్వీట్ కార్న్తో వడలు ఎలా చేయాలో చూసేద్దామండి. దానికోసం అయితే నేను 3 స్వీట్ కార్న్ తీసుకున్నాను అండి. ఇప్పుడు ఈ సమ్మర్లో మనకి స్వీట్ కార్న్ అనేది చాలా దొరుకుతుంది. సో మనం బాయిల్ చేసుకోవచ్చు, స్వీట్ కార్న్ని చాలా టైప్స్ చేసుకోవచ్చు అండి. నేనైతే ఈరోజు వడలు చూపిస్తున్నాను. ఇది పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా అయితే చాలా టేస్టీగా ఉంటాయండి. ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోద్దాం. నేను ఆల్రెడీ 3 కార్న్స్ని తీసేసుకొని కడిగి పక్కన పెట్టేసుకున్నాను. వాటిని ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని మనం ఇప్పుడు దాంట్లో చిన్న సైజ్ అంతా అల్లం ముక్క, కొంచెం జీలకర్ర, ఒక 5-6 పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా వేసి గ్రైండ్ చేసుకోవాలండి. మెత్తగా పేస్ట్ చేసేసుకోవాలి. దీంట్లో ఒక క్యారెట్ తురుము, 2 ఆనియన్స్ సన్నగా తరిగి వేసుకున్నాను. ఒక పెద్ద చెంచాడు శనగపిండి, బియ్యం పిండి, సాల్ట్, కొంచెం పసుపు వేసుకోవాలి. వేసుకొని మిశ్రమాన్ని అంతా చక్కగా మిక్స్ చేసుకోవాలి. మనకి సాల్ట్, పిండి అదంతా కలిసేలాగా. మనం కార్న్ అనేది కడుక్కున్నాం కాబట్టి కొంచెం పల్చగా అయిందండి. లేకుంటే డైరెక్ట్గా పెట్టుకుంటే పల్చగా అవ్వదు పిండి అనేది. ఇప్పుడు స్టవ్ వెలిగించేసుకొని కడాయి పెట్టేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిందా లేదా చెక్ చేసుకున్న తర్వాత మనకి ఆయిల్ హీట్ ఎక్కితే ఇప్పుడు మనం వీటిని వడల మాదిరిగా చేసుకొని వేసుకోవాలి. నాకైతే చెయ్యి పైన ఈజీగా వస్తుంది కాబట్టి నేనైతే చెయ్యి పైన వాటర్లో చెయ్యి అద్దుకొని అలా చేసుకోవాలి. లేకుంటే కవర్ పైన అయినా చేసి వేసుకోవచ్చు. ఇప్పుడు వీటిని తక్కువ మంట పైన కొంచెం వేగే వరకు ఫ్రై చేయాలి. ఎందుకంటే లోపల వరకు అంటే మనకి కొంచెం ఉడకాలి కాబట్టి కొంచెం లావుగా వేసాము. ఈ కార్న్స్ అనేది దొరికినప్పుడు మనం ఇలా చేసుకొని తింటే సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటుంది. చిన్న పిల్లల కానుంచి ఎవరైనా ఈజీగా తినేసేయచ్చు. మనం అన్ని మిక్సీలోనే వేసాం కాబట్టి పిల్లలు కూడా ఎవరైనా తినేసేయచ్చు. ఇంకా కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసరికి మనం తీసేసుకోవాలి. ఈ కలర్ వచ్చినప్పుడు మనం ఇంకా వీటిని తీసేసుకోవాలి. మీకు నచ్చితే కొంచెం పల్చగా కూడా వేసుకోవచ్చు. నేనైతే కొంచెం లావుగా వేసాను. వావ్, టేస్టీ స్వీట్ కార్న్ వడల్ రెడీ. అన్నీ తీసేసుకున్న తర్వాత మళ్ళీ సేమ్ అలాగే ఇందాక వేసుకున్నట్టే నేను ఇప్పుడైతే కొంచెం హోల్ పెట్టి కొంచెం పల్చగా వేస్తున్నా. మీకు ఎలా నచ్చితే అలా వేసుకోవచ్చు. కొంచెం పల్చగా వేస్తే త్వరగా ఫ్రై అయిపోతుంది. కొంచెం లావుగా వేసాం కాబట్టి ఇందాక కొంచెం టైం పట్టింది. ఇప్పుడైతే మనకి త్వరగా ఫ్రై అయిపోయాయి పల్చగా ఉన్నందుకు. మనకి 2 సైడ్స్ చక్కగా ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు ఇది కూడా తీసేసుకోవచ్చు మనం. ఇంకా టేస్టీ స్వీట్ కార్న్ వడలు రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.